ఇద్దరు పద్మలే రమ్మను, పనేమి లేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతయే నమః. నేనే బ్రహ్మో నేనే అంతా, నేనే బ్రహ్మో నేనే అంతా, నేనే బ్రహ్మో నేనే అంతా, నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే, అమ్మా 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 బ్రహ్మో అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మో అమ్మా, కాళిక పాలిని మా, కరుణా సాగరి మా, రాజరాజేశ్వరి మా, రాజరాజేశ్వరి మా, రాజప్రదాయని మా, రాజప్రదాయని మా, దుర్గే 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 దుర్గతి నాశని, అంబ దుర్గే దుర్గతి నాశని, కాళిక పాలిని మా, కరుణా సాగరి మా, రాజరాజేశ్వరి మా, రాజప్రదాయని మా, రాజప్రదాయని మా. ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. అద్భుతంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఇవాళ 5వ రోజు శుక్రవారం మహాలక్ష్మి. ఇంక చెప్పేది ఉంది, మనం మహాలక్ష్మి స్థానంలో ఉన్నాం. శుక్రవారం వచ్చింది మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే ఇంక వేరే చెప్పక అందరికీ తెలుసుంది. మహాలక్ష్మి గురించి తెలియదు ఎవరు. నేను చెప్పేది ఉంది మీ అందరికీ తెలుసుందే చెప్పాలి, కానీ ఏదో 2 నిమిషాలు చెప్పాలి కాబట్టి అలవాటైంది. ఎలాగా ఈ జగత్తు నడుస్తుంది అంటే చాలా విషయాల్లో మహాలక్ష్మి కారణం. ఇంత అద్భుతంగా ఆనందంగా సంతోషంగా సంపదలతో సిరి సంపదలతో. శ్రీ అంటే సిరి, అందునే శ్రీ అని రాస్తారు పేరుకు ముందు. అంటే శ్రీ గలవాడి అని ఎంతో ఆనందం అయిపోతుంది ఆ శ్రీని చూడగానే. శ్రీని చూడగానే ఎవరికైనా ఆనందం. అందుకనే ధనం మూలం ఇదం జగత్తు అన్నారు. అంటే ధనం లేదే డబ్బు లేనివాడు డబ్బు కూడా కొరగాడు. వాడు ఏం మాట్లాడినా ఎంత తెలియనివాడైనా ఏం మాట్లాడినా చెల్లదు. అది ఇంత ఆనందంగా జరుగుతుందని డబ్బు తప్పదు అంతే. శుక్రవారం లక్ష్మీ పూజ పెట్టేసుకుని మేము 100 దేవతలాగా బ్రహ్మంలో పెట్టారా చూసుకోండి. ఏంటి అంతా డబ్బే, అంత డబ్బే. కొంతమంది అంటారు డబ్బుతో చాలా పనులు చేయలేమని, కానీ చాలా పనులు డబ్బుతోటే చేయాలి. కొన్ని పనులు మాత్రం అది కొన్ని పనులు మాత్రమే చేయలేము, కానీ చాలా పనులు డబ్బు లేని నడవదు. 300 డబ్బు సాగుతుందన్నమాట. ఈ శరన్నవరాత్రుల్లో వైష్ణవులు అయితే వాళ్ళు లక్ష్మీ పూజ మాత్రమే చేస్తారు. ఈ అమ్మవారి పూజలు ఏం చేయరు. మొత్తం 9 రోజులు కూడా లక్ష్మీ పూజలే చేస్తారమ్మా. సరే, లక్ష్మీ కటాక్షం వేరు, లక్ష్మీ అనుగ్రహం వేరు. ఎందుకంటే కటాక్షం ఉన్నా చాలామంది కటాక్షం ఉంటుంది, అంటే బాగా డబ్బులు వచ్చేస్తాయి. అనుగ్రహం కూడా ఉండదు, అంటే
అది అనుభవించే యోగం కూడా ఉండాలి. డబ్బులు సంపాదించడమే కాదు, సంపాదించిన ప్రతివాడు ఖర్చు పెట్టలేడు, అనుభవించలేడు. అనుభవించే యోగం కూడా ఉంటేనే ఆ అదృష్టం. ఆవిడకి ఒక రకం ఏంటి, ఏదైనా లక్ష్మే అంటే సిరి సంపద, డబ్బు, ధనం, ఆయుష్, పిల్లలు. అది ఆవిడ లౌకిక సామ్రాజ్యం కాదు, అలౌకిక సామ్రాజ్యం అంటే మోక్షప్రదాయాన్ని కూడా ఆవిడ మాత. అలాగే అవతారం ఆలోచించి ఎలా ఎక్కువ చెప్పను, కానీ అవతారం గురించి చూస్తే ఎలా ఉంటుంది మనం మనసు తలుచుకోరు కదా. మీరు కళ్ళు మూసుకుంటుంటే అదే ఏం ఆలోచించాలి. అమ్మకి మీ పక్కన 2 ఏనుగులు ఉంటాయి. అవి తల పైకెత్తి అంటే తొండం పైకెత్తి ప్రార్థిస్తూ ఉంటాయి. అటువంటి లక్ష్మిని కొలవాలి. తొండం పైకెత్తున్న ఏనుగులు 2 పక్కల అవి మహాలక్ష్మి అయిన ఓం శ్రీ మహాలక్ష్మి అనే ఘోషిస్తూ ఉంటాయి. అలా ఉండాలి. ఈవిడ చేతిలో ఖడ్గం కత్తి ఉండదు. అంటే అమ్మ కదా, అమ్మ వధ ఉంది, తేడా ఉంటే అమ్మ లక్ష్మి కూడా వధించింది. ఎవరిని? డోలాసుని వహించింది. అలాగే మూకాంబిక చూశారు, మూకాంబిక లక్ష్మి. అసలు మూకాంబిక వెళ్తే మీకు తెలుస్తుంది, మహాలక్ష్మి ఆవిడ. మూకాంబికాదేవి కాదు, వాడు మూకాసురుడు, వాడు చచ్చిపోయినవాడు. రాక్షసుల కోరికలు విపరీతంగా ఉంటాయి. కోరికలు ప్రతివాడు రాక్షసుడే. అందులో కోరికలు తగ్గించుకోవాలి ముందు. వాడు కోరికలతో ఉండి వాడు ఏం చచ్చిపోయింది ఏం కోరాడంటే, అమ్మ అందరూ నీ దగ్గర వస్తారు, ఓ మహాలక్ష్మి అని అంటారు. మూకాసురుడు నా పేరు మర్చిపోతారు. నీ చేతులు చచ్చిపోవాలి నాకు వరం, నాకు ఆనందం. చచ్చిపోవడం సంతోషం, కానీ నా పేరు అంతా తలుచుకున్నట్టే చచ్చిపోవాలి నేను అన్నాడు. అంటే ఆవిడంది అంతే, నా పేరు నీ పేరే నేను పెట్టుకుంటానులే అంది. అందుకని ఆవిడ కోరిక, వాడి కోరిక అది. మూకాంబిక, అంబిక ఆవిడ మహాలక్ష్మి. ఆవిడ మూకాంబిక అంటే మూకాంబిక కాదు, ఆవిడ మహాలక్ష్మి. కానీ వాడు మూకాసురుడు, చచ్చిపోయినవాడు మూకాసురుడు. కొంతమంది రాక్షసులాగా ఉన్నారు. గయాసురుడు ఉన్నాడు, వాడు గయాసురుడు రాక్షసుడు. వాడు మూషుడు. వీడు రాక్షసుడు పెట్టిన వాడి పేర్లు అవునమ్మ, గజాసురుడు. అలా వాళ్ళు కొంతమంది రాక్షసుల కోరిక. అంటే వీళ్ళ పేరే చెప్పుకోవడం కానీ మా పేరు జ్ఞాపకం ఉండాలి. చచ్చినా వాళ్ళ చేతిలో వస్తున్నాం మేము. అందుకే అటువంటి కోరిక. అందుకని డోలాసుర సంహారిని ఆవిడ. లక్ష్మీ అష్టోత్తరం కూడా వస్తుంది. ఇంద్రుడు కూడా డోలాసురుడు బాధపడలేకపోయాట. పళ్ళాపి మహాలక్ష్మి తిరిగిలాడు, నీ మాట అయితే అంతా వింటారు, నువ్వు వాడిని చంపేయాలి డోలాసురుడిని. ఇంద్రుడి మాట విని చంపేసింది. కాబట్టి ఆ స్తోత్రం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరూపోజితే మీరు ఎప్పుడు చదువుతారు కదా, అది ఇంద్రుడు చదివిన స్తోత్రం. అది ఎప్పుడు డోలాసురుని సంహరించాక, ఇంద్రుడు ఆ డోలాసురు సంహారం అయ్యాక ఆ స్తోత్రం, నిన్ను అమ్మ నమస్తేస్తు మహామాయే, నువ్వు మహామాయవు, నువ్వు పైకి అలా ఉంటావు కానీ నువ్వు లేకపోతే ఇంకేం లేదు అని కోరుకున్నాను అనమాట. అటువంటి అసలు లక్ష్మీ కటాక్షం ఉండి లక్ష్మీ అనుగ్రహం ఉంటే అండి, ఆ అనుగ్రహం చెప్పడానికి నేను కాదు, ముక్కంటి కూడా సరిపోట. 3 కళ్ళున్న శివుడు కూడా సరిపోడు. 8 కళ్ళున్న బ్రహ్మ కూడా సరిపోట. బ్రహ్మకి 8 కళ్ళు. అది చూసి ఆ సంపద చెప్పాలంటే 3 కళ్ళున్న శివుడు వల్ల కూడా కాదుట. కళ్ళతో చూసి ఇక 2 కళ్ళున్న మనం ఏం చేయగలం. 8 కళ్ళున్న బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కదా, 4 8 కళ్ళు, 8 కళ్ళు ఉన్నాయి. ఆ బ్రహ్మ కూడా చెప్పలేట. సుబ్రహ్మణ్య స్వామి 12 కళ్ళు ఉన్నాయి, ఆయన కూడా చెప్పలేట. ఇంద్రుడికి 1000 కళ్ళు ఉన్నాయి, ఇంద్రుడు కూడా చెప్పలే. అంత మహిమ అంటే ఎలా ఉంటుందంటే, సిరిత వచ్చును. ఇవన్నీ విని మీ ప్రార్థన వింటే చాలా తేలిగ్గా ఎలా వచ్చేస్తుందంటే, కొబ్బరికాయలో నీళ్లు వచ్చినట్టు వచ్చేస్తుంది. ఎవరికి తెలియదు, చాలా గమ్మత్తుగా ఉంటుంది కొబ్బరికాయలో నీళ్లు. మనకు తెలుసా, ఎక్కడ చెక్క, ఎక్కడ పీచు, ఎక్కడ టెంక, అవన్నీ ఉండి లోపలికి వెళ్ళిపోయేంత నీళ్లు వచ్చేస్తాయి. అలా సిరిత వచ్చును నారికేళమున జలము భంగి. నారికేళంలో నీళ్ళు ఎలా వస్తాయో తెలవకుండా, ఎవరికి తెలవకుండా అలా వచ్చును ఆవిడ కోరుకుంది. రాంబాబు స్వామి ఇంట్లో రావాలి, అదే మన ఇంట్లో రావాలి, భక్తులు ఇంట్లో వచ్చేస్తుంది. ఇంకా ఎవరు అడ్డు చెప్పలేదు, ఇంక వచ్చేస్తుంది. ఉండబట్టే వైభవం. కానీ ఆవిడికి తేడా వచ్చిందా, కరిమింగిన వెలగపండు ఏనుగు మింగుతుందిట, మళ్ళీ వెలగపండులాగే బయటకు వస్తుంది, కానీ లోపల ఉండదు. ఎప్పుడు విన్నారు లేదు, ఏనుగు వెలగపండు మింగిందంటే, వెలగపండు పెడతా చాలా ఇష్టం. వెలగపండు అంటే పెడితే బయటకు రావడం, మళ్ళీ పగిలిపోయి రాదు, గుండ్రంగా ఎక్కడి నుంచి పోతుందో తెలియదు, అది జ్యూస్ లోపల నుంచి. అది చాలా గమ్మత్తున్నాడు కరిమింగిన వెలగపండు అంటే, అలా వెళ్ళిపోతుందట. అందులో ఏంటంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి, లక్ష్మీ కటాక్షం కావాలని మనంతా కోరుకోవాలి. ఈవేళ ఇది కంటే కొన్ని లక్ష్మీ స్తోత్రాలు, లక్ష్మీ మంత్రాలు అవన్నీ చెప్తారు, అవన్నీ చేతులు. కానీ మనందరిలో లక్ష్మీ నివాసం ఉండాలి. ఎందుకంటే మనం ఏ జీవితం గడపాలి కదా, గడిపాక పరం. ఏ జీవితం కావాలంటే మన మనిషి సుఖంగా ఉంటేనే అన్నీ సాగుతాయమ్మా. మనసు ప్రశాంతత ఉండాలంటే అన్ని ఏర్పాట్లు ఉండాలి, తప్పదు. బిడ్డలు బాగుండాలి, మనవాళ్ళు బాగుండాలి. అని మనం ఏదో తావరాకు మీద నిడిపుట్టుగా ఉంటాం, మనం ఏం పట్టుకుని వేలాడేయం. కానీ ఉన్నంతకాలం బాధ్యత. చూసేవాడికి ఎలా ఉండాలంటే, అబ్బో వీడు చాలా అటాచ్మెంట్ ఎక్కువన్నట్టుగా ఉండాలి.
మనకి లోపల ఎలా ఉండాలంటే ఏ క్షణంలో కట్టకపోయినా పర్లేదన్నట్టుగా ఉండాలి. ఎన్నో చూసిన వాళ్ళం కదా మనం, నిన్నే చెప్పాను కదా, అంతే. ఏ క్షణమైనా సరే ఆడుతున్నంతసేపు రాజు చదరంగం, నిన్న మళ్ళీ చెప్పాను. చదరంగంలో రాజు, బంటు, బటువు, ఏనుగు అన్నీ రకరకాలు ఉంటాయి, అటు మూమెంట్స్ ఉంటాయి. మంత్రి ఉంటాడు, రకరకాల ఆడుతున్నసేపు వాడు పవర్ఫుల్. రాజుగారు పవర్ఫుల్, మినిస్టర్ తర్వాత ఈ ఏనుగు ఒకటి తర్వాత ఉంటాయి. ఆట అయిపోయింది, సంచులకు ఎత్తేసాం. అక్కడ రాజు లేదు, బంటు లేదు, అంతా ఒకటి, మొత్తం అంతా కారణం మీద వెళ్ళేవాడే. ఎంత మహారాజు అక్కడ వెళ్ళవలసింది, ఎంత బ్రాహ్మడైనా. మహాలక్ష్మి అమ్మ, మహాలక్ష్మి. ఆ కలవరు ఎవరైనా చూస్తే గమని మహాలక్ష్మిలో ఉన్నా ఉంటారు. అది అసలు ఆ అనుభూతి వేరు, ఆ లక్ష్మీ కళ వేరు. అది మనుషులు ఆ కళ వచ్చేస్తుంది. మనం అవన్నీ చేద్దాం. ముందు కొంచెం చేసాక ఆ లక్ష్మీ గురించిన మహామంత్రాలు ఉన్నాయి. అవన్నీ జనరల్గా మామూలు రోజు చదివేది కాదు, కానీ ఇట్లా అకేషన్గా అప్పుడప్పుడు చదవచ్చు. చదివి మీరంతా మనం పరిశుభ్రమైన ప్రదేశంలో ఉన్నాం. అవి స్థలమత్యం వ్యవహారంతో ఉన్నాం. ఇటువంటి చోట చెప్పి తీరాలి, చెప్పకపోతే మాది తప్పు. అందులో మహాలక్ష్మి మంత్రాలని అన్ని పారాయణ చేద్దాం. ఇవాళ పూజ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మహాలక్ష్మిని చెప్పమంటే ఎన్ని రోజులు చెప్పచ్చు. అష్టలక్ష్మి అని, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి అని, విజయలక్ష్మి అని, ఇవన్నీ మొదలెట్టామంటే చాలా చెప్పచ్చు. మీ అందరికీ తెలుసు. తెలవని విషయం ఏ కాచ్యాయని చెప్పామంటే సంతోషం ఉంది. తెలవదు కదా, ఇప్పుడు ఏ దుర్గో చెప్పామంటే విషయం బాగుంటుంది. ఇది మీకు అన్నీ తెలుసున్న విషయం, అందుకని ఇంతటితో చేసి పూజ స్టార్ట్ చేస్తాను. భీమవరం మా ఊళ్ళమ్మ అంబిక జగదంబికే, బెజవాడ కనక దుర్గ అంబిక జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, కలకత్తా మహంకాళి అంబిక జగదంబికే, కలకత్తా మహంకాళి అంబిక జగదంబికే, కొల్హాపురి మహాలక్ష్మి అంబిక జగదంబికే, కొల్హాపురి మహాలక్ష్మి అంబిక జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, కంచిలోన కామాక్షి అంబిక జగదంబికే, కంచిలోన కామాక్షి అంబిక జగదంబికే, కాశీలోన విశాలాక్షి అంబిక జగదంబికే, కాశీలోన విశాలాక్షి అంబిక జగదంబికే, అంబిక జగదంబికే శారద 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 జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే. ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గం గణపతయే నమః. అరే అమ్మగారు ఒక గ్లాస్ మంచినీళ్ళు దీపారాధన చేయండి స్వామి. ఓం దీపరాజాయ విద్మహే
స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపజ్యోతి ప్రచోదయాతు. ఓం దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపజ్యోతి ప్రచోదయాతు. ఓం దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపజ్యోతి ప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్ప అనుసున్నతపి శతసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఒకసారి గంట వాయించండమ్మా. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కుర్యద్ఘంటా రవందత్వా దేవతాహ్వాన్లాంఛనం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే గంగమ్మా. ఆచమించండి రాజు గారు. ఆచమ్యం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. చీకటి వేసుకోండి. ఇప్పుడు అమ్మ పోయిటే. ఓం ఆచమ్యం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చీకటి వేసుకోండమ్మా. నమస్కారం చేయండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషి సపద్మోదామోదర కృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అమృత పురుషోత్తమ దోక్షజనార్థం అచ్యుతన రూపేంద్రారే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. యశ్వనామృభ్యాదేవ్ సముద్రమంగళలాభశేషం జయశేషం కృతశేషం పరమేశ్వరం దివర్సంరచనాం వార్తారం దాతారం సరసంపదం లోకాభిరామం శ్రీరామ యోగి నమామ్యం సర్వమంగళ మాంగళ్యేశ్వరి సర్వసాధికే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తే. ఓం శ్రీ లక్ష్మీగణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణిహిరణ్యభ్యాం నమః. శుచిపురుద్రాభ్యాం నమః. అర్ధవర్షాభ్యాం నమః. ఓ శ్రీ చిత్తరామాభ్యాం నమః. ఓ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. వెనకేంచా అయం ముహూర్త సుముహూర్తమస్తు. మీరు కూడా స్వామి అమ్మాయి పక్కన చేయండి. అయం ముహూర్త సుముహూర్తమస్తు. ఉత్తిష్టంతో భూత విజయతే భూంబార్కైతే సమవరోధన బ్రహ్మకర్మాభ్య ఓం భూ ఇలా ప్రణవం చేయండి. ఓం భూ ఓం భువహం సువహం మహః. ఓం జనః ఓం తపః సత్యం తత్సుతరురేణ్యం భర్గో దేవస్థేమై ధీయోన ప్రచోదయాత్. మాపోచుద్రసాంప్రదం బ్రహ్మోర్భోస్వం అంతా మమ అనుకోండి. మమ ఉపాతిష్టోరతి పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనమూర్తి ఆద్య బ్రాహ్మణ తీవర్ధేతరకల్పే వైశ్వంతరకలిగే ప్రథమ పదిభూతి భరతఖండే మేరో దక్షిణ భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిచర సన్నిధౌ శ్రీ బ్రహ్మ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహార చంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు మాసే ఆశ్వజ మాసే పక్షే శుక్లపక్షతిథౌ పంచమ్యాం వాసరే భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావనిశిష్టాయం శుభతిథౌ. మీ గోత్రం పేరు గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ గృహే సర్వే జనాం ఆరోగ్య సిద్ధ్యర్థం విద్యా అభివృద్ధ్యర్థం ఉద్యోగ అభివృద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధ్యర్థం వ్యవసాయ అభివృద్ధ్యర్థం నానావిధ గ్రహదోష నివారణార్థం నానావిధ వ్యాధి చోర భయ పీడ నివారణార్థం అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం మమ వంశ గోత్ర అభివృద్ధ్యర్థం అఖండ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ మహాలక్ష్మి దేవత ప్రీత్యర్థం శ్రీ మహాలక్ష్మి దేవత పూజాం కరిష్యే. ఉదకం ముట్టించండి. ఆదరణ పరిశోధన పూజ కర్తారాధనం కరిష్యే అని అసలు గంధం పసుపు కుంకుమ పట్టు పుష్పం కూడా వేయండి. కుడి చేతితో మూసి ఎడం చేతితో కుడి చేతి పెట్టుకోండి. ఆయన చేతి పైన ఉండాలన్నమాట. ఎంత మంచిదని పోయి కళ ఏం పెట్టారే
కలసస్య ముఖే విష్ణు కంటే మూలేత్రస్వ బ్రహ్మ మధ్యమ కుషోత్తు సాగర సర్వ సప్తి పౌసుందర ఋగ్వేదత యజుర్వేద సమాసిత గంగే జమున గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జీవి సన్నిధం గురు దేవం ఒక నేడు మొత్తం అందరి మీద దేవం మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మానంద పురుష మీ శిరస్సు చల్లండి, అమ్మాయి శిరస్సు చల్లండి. దేవమాత్మానంద పురుషయ దేవమాత్మను సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ కదన్నీ. గణపతి నమస్కారం చేయండి స్వామి. ఓం గణానాన్వా గణపతికి హవామహే కవిం కవీనామ సరస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణుత అనుసునోదరి మహాగణాధిపతిని ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్గత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ఆపోయిష్టమై భూస్థాన ఊర్జిత మహిళాచక్షుమాత్ర తస్మతారుణక్షత్రపూర్తి నిధార్జన శ్రీ మహాగణాధుర స్నపయామి స్నానం సమర్పయామి స్నానం ధాత్యం సమర్పయామి అభిషేక శాభిజన పూజన శ్రీ శ్రీ మహాగణాధిపతి వస్త్రీపం సమర్పయామి. ఉంటాయట అక్షరం పర్లేదు. యజ్ఞోపేతం పరం భద్రం ప్రజాపతి సహజ పురస్సాద్ హరిగుణస్తే శ్రీ మహాగణాధిపతి శ్రీ యజ్ఞోపేతం సమర్పయామి. గంధం గంధం ద్వారా దురాదర్శనం పుష్టాకర్షణి ఈశ్వరం గంధ ద్వారా దురాదర్శనం ఈశ్వరం భూతాన తమో వైశ్రయం శ్రీ మహాగణాధిపతి శ్రీ చందన సమర్పయామి. ఆయనైతే ప్రాణి దూరం విష్ణు హారదర్శి ఉండి శ్రీరామి అలంకారం అక్షాన్ని సమర్పయామి. అంత భూమి ఉండి కూర్చోండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వెంకటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, ఓం గజననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్జాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధ ప్రణోత్ర పుష్పాణి పూజయామి. వనస్పతిర్భయదివీరణాగందేశ్వంతం ఆగ్రేసర దేవానం ధూపోయం ప్రతివీతం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. కుడి చేత పట్టుని ఎడ చేత పట్టుని కుడి చేత పోగు చూపించండి. ధూపమాగ్రాపయామి. దీపం నమస్కారం చేసి దీపం చూపించండి. సాధ్యం త్రివత్ సంయుక్తం వెన్న యోజితం ప్రియం పురాణమంగళ దీపత్రుడు త్రిపురాపహం భక్తదీపృత్యాన్ని ప్రవర్తనే త్రాయిమాన్ నరకద్వార దివ్యోతను వస్తుంది శ్రీ మహాగణాధిపతి సాక్షాత్ దీపం దర్శయామి. చూపించండి. ధూపదీపాంతరం నైవేద్యం చూపించండి. చేతులు చూపించండి చాలు. ప్లేట్లో పెట్టి నీళ్లు చల్లి తిప్పండి. ఓం భూర్భో స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ సత్యంత్వర్తిన ప్రశ్యామి అమృతం సంతోషి శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం గుడోపహారం సమర్పయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, యానాయ స్వః, ఉదానాయ స్వః, సమానాయ స్వః, మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, దాచమనీయం సమర్పయామి. తాంబూలం నుండి తాంబూల దక్షిణలు. ఓం పూర్ణాగులరహిత ముక్త చూర్ణ సంయుక్తం. అంతే. పూయ వెళ్ళి పూర్ణాగులరహిత ముక్త చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతివిధం శ్రీ మహాగణాధిపతి తాంబూలం సమర్పయామి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనామ సరస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి శ్రీ మహాగణపతి సూర్యదేవ మంత్రవృక్షం సమర్పయామి. చెప్పండి అంత. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప విత్పూజితం మయాదేవ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి ప్రసాదం సరసావనం. మీరు తీసుకుని మీ దర్శనం అమ్మాయి దర్శనం చేయండి. ముందు పువ్వు పెట్టి ప్రాణప్రతిష్ఠ. ఓం సత్సుమపతేత ఉనాపురంతో ఇతర ధీరా మనసా వాచమకృత ఆత్రాసకాయ సఖ్యాని యానతే భద్రేషాం లక్ష్మీ నీతావతి దేవీం సాంగం సాయుధం సశక్తి పత్ని పుత్ర సమేతం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి.
ఓం అసునైతే పునర్మాశిక్షు పునః ప్రాణమీనో దేహభోగం జ్యోతిపశ్యం సూర్యముచ్చరంత పునతే మృదాన సుస్థ అమృతమై ప్రాణా అమృతమాప ప్రణాన్యావధాస్థానం పోషితే శ్రీ వరషిధర స్థిరోభవ వరదో సుప్రసనవ శ్రీ మహాలక్ష్మీదత్తాభ్యన్మ ప్రాణప్రతిష్టాపన సుముహూర్తమస్తు అది పెట్టండి. లక్ష్మీం శ్రేయ సముద్రాజితనేంద్రధామేశ్వరీం దాసీభూ సంస్థే వందంలో దీపాంకురం శ్రీమన్మంద కటాక్షబ్ద బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక్యుడిని సరసా వందే ముకుంద ప్రియాం. ఓం చతుర్భుజ చంద్రకళావతంసే కుచున్నదే కుంగురాకునే పుండ్రేక్షుపాసాం సుష్మాణస్తే నమస్తే జగదేకమత శ్రీ మహాలక్ష్మీదత్తాభ్యన్మ ధ్యాయామి ధ్యానసోపయామి. అలానే అమ్మవారిని ఆ 2 ఏనుగులు పక్కన తొండలు పైకెత్తి అలా పొగుడుతుండగా ఓ చేతిలో 2 చేతులు కమలాలు, ఓ చెయ్యి వరదాస్తం, ఓ చెయ్యి అభయాస్తం. వరదాస్తం నుంచి ధనకర్గ వర్షం కురుస్తుంది అమ్మ, కింద కుండలో పడుతుంది, మన ఇంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అవన్నీ అలా భావిస్తూ మీరు ధ్యానం చేశారు అమ్మని. ధ్యానం చేశారంటే అమ్మ వచ్చేసింది, మహాలక్ష్మి తల్లి మన ఇంటికి వచ్చిందన్నమాట. లోపలికి తీసుకొస్తాం ఆవాహనం. ఎలాగా హిరణ్యవర్ణాం హరిణీం సోదం చంద్రాం హిరణ్యం లక్ష్మీం జాతతో మోహ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ ఆవాహయామి. మనంతా కూర్చొని అమ్మని మన మనవని తీసుకొచ్చినట్టే చక్కగా జాగ్రత్త సన్నాయితోటి లోపల తీసుకొస్తున్నాం అనమాట. ఆవాహయామి తాం ఆవాహ జాతతో లక్ష్మీ రూపకామీం యస్య హిరణ్యం స్మృశానం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ నవరత్న దేహామ సింహాసనోప్యామి. తీసుకొచ్చిన అమ్మని లోపల తీసుకొచ్చి మనం హృదయ సింహాసనం కూర్చోబెట్టాం. అంటే నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం, నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం. నవరత్నాలు పొదిగిపోయి ఉండి, చింతామణి పొదిగిపోయి ఉండి ఆ బంగారు సింహాసనం అమ్మని కూర్చోబెట్టాం. లక్ష్మి ఎలా ఆవిడ యాక్చువల్గా కమలాలయంలో ఉండే మనిషి. ఆవిడ తీసుకొచ్చి కదా బంగారు సింహం అమ్మ ఈవేళ మా ఇంట్లో కూర్చోని కూర్చోబెట్టాం. కూర్చోబెట్టాక ముందు పాదాలు కడగాలన్నమాట. ఓం అశ్వపూర్వం సనాథ ప్రబోధిని శ్రీదేవి శర్మా దేవిషుతం శ్రీ మహాలక్ష్మీదేవి అనమా పాదయో పాద్యం సమర్పణ. పాదాల కింద బంగారు పళ్ళెం పెట్టాం, అందులో కలవ పువ్వు పెట్టాం, అందులో పాదం పెట్టాం, కడుగుతున్నాం. ఇప్పుడు ఆ బంగారు పళ్ళెంలో కలవ పువ్వు పెట్టి అందులో ఆవిడ పాదాలు పెట్టాం. కమలాలయ్యే ఆవిడ పాదాలు పెట్టి పాదాలు కడుగుతున్నాం. తర్వాత హస్తాలు కడుగుతాం. అమ్మ చెయ్యి ఒకసారి మా చేతికి, నీ చెయ్యి మా చేతిలో, మా చెయ్యి ఎప్పుడు పట్టు విడిచిపెట్టక తల్లి బంగారు తల్లి అని చెయ్యి కడుగుతున్నాం. కాంతోషిధర ప్రకారం మార్ద్రాంజలంతి తృప్తాం దర్శయంతి పద్మేశ్వరం పద్మవరంత మహేశ్వరం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆవిడ చేతులు కడిగాం, కాళ్ళు చేతులు ముఖం కడుగుతున్నాం అనమాట. చంద్రాం ప్రభాసరంతి శ్రీలోక దేవసుందారం తామపద్మీశం శరణం ప్రపంచ లక్ష్మీనాజితం తామునే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ ముఖే ఆచమని సమర్పయామి. ఇప్పుడు స్నానం మా స్నానం చేసి చక్కగా బంగారు తల్లి అని అన్నీ మన పంచామృతాలు, సెంటెడ్ వాటర్, ఆ పన్నీరు అన్నీ పెట్టి నీళ్ళు పెట్టాం. అమ్మకి స్నానం చేస్తున్నాం బంగారు తల్లికి. ఎలాగా ఆదిత్యవర్ణే తపదోచేత వనస్పతి స్తౌషోధ బిల్వ తస్య ఫలాంతం శాంతం మాయంత పరాయస్య బాహ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం ధాత్యం సమర్పయామి. చక్కగా నీళ్ళు వెళ్ళాం, పంచామృతాలు వెళ్ళాక మరి జిడ్డు ఉండదు. మళ్ళీ శుద్ధోదక స్నానం చేయించాం అమ్మకి. చేయించాక చీర రేకులు, పట్టు చీర రేకులు ఇచ్చాం. అమ్మ ఎర్రటి పట్టు చీర ఇచ్చాం, దానికి బంగారు బుట్ట అలాంటిది ఇచ్చి అమ్మ కట్టుకుంటుంది అనమాట. ఉపయుక్త దేవకీర్తి ఉన్నత రాత్రి భూతోస్మి దదాత్మే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ కంచుకొని సైతం వస్త్రంతో, కంచుకుంటే చీర రేకులు కూడా కంచుకొని సైతం వస్త్రం సమర్పయామి. అమ్మకి ఇచ్చా చక్కగా చీర కట్టుకుంది. ఇప్పుడు మెడలో మాల, మందార మాల అంటే బంగారు మందారాలతో చేసిన మాల, బంగారు మాల వేస్తున్నాం అమ్మకి. అలానే చేతులు కడియాలు, గండపిండేరాలు అన్నీ వేస్తాం. ఆ మెడలో హారం వేస్తాం. నవమౌక్తికం అంటే ముత్యాల మౌక్తికం అని మనం చెప్పి, ముక్తి అంటే జ్ఞాపకం ఉంది మీకు. ఆ ముత్యాల మాల వేసాం మెడలో. ఎలా వేసాం అనమాట. ఉపయుతమాం ఓం క్షుత్పాసామలం జ్యేష్ఠామ నాశ్యామ్యహం విభూతి సర్వమే గుహాదం శ్రీ మహాలక్ష్మీదేవి కంఠమాల చేయండి. ఆభరణాన్ని సమర్పయామి. గొలుసులు, మెడలో మాలు, వడ్డానం అన్నీ పెట్టాం ఆవిడకి. పెట్టాక ఇప్పుడు గంధం, కుంకుమ, చందనం, సౌభాగ్య ద్రవ్యాలు, తిలకం అన్నితో ఆవిడ అలంకారం చేస్తున్నాం. ఇలాగా గంధ ద్వారా దురాదర్శనం నిత్యపుష్టాం కృష్ణీం ఈశ్వరవంశం భూతానాథమోహి శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి జన్మ గంధాంధారయామి. గంధస్తోపరి సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. హరిద్ర చూర్ణాన్ని సమర్పయామి. కుంకుమ తిలకాంధారయామి. బొట్టు పెట్టాం, పసుపు రాసాం, బొట్టు పెట్టాం, కాళ్ళకి పారాన్ని పెట్టాం, సౌభాగ్య ద్రవ్యాలను ఇచ్చాం. ఆవిడ చక్కగా ఇప్పుడు పాదాలు పూజ చేస్తాం, పాద పూజ చేస్తాం అనమాట. ఎలాగా మానసాక మాగుతి వత్సై పశునాగరు మన్న శ్రీష్ట
శ్రీ మహాలక్ష్మీదేవి నమ పుష్పం సమర్పించాము, పాదాలకు పుష్పం సమర్పించాం. అమ్మ కూర్చొని పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా అమ్మకి పూజ చేస్తాం. మీరు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ ఉండాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమ. ఓం మయూరీ శ్రీ చెంచాన పాదవ పూజయామి. ఓం మయూరీ శ్రీ చపలాయన గృహం పూజయామి. ఓం మయూరీ శ్రీ కాంతేయం జంఘే పూజయామి. ఓం మయూరీ శ్రీ భద్రకాళి ఉరుం పూజయామి. ఓం మయూరీ శ్రీ కరుణాసిని కటిం పూజయామి. ఓం మయూరీ శ్రీ శివాయన నాభిం పూజయామి. ఓం మయూరీ శ్రీ క్షమాయన ఉదరం పూజయామి. ఓం మయూరీ గౌరీ హృదయం పూజయామి. ఓం మయూరీ కంబు కంఠేన కంఠం పూజయామి. ఓం మయూరీ సువాసిని ముఖం పూజయామి. ఓం మయూరీ స్వర్ణకుండలాయన కర్ణద్వయం పూజయామి. ఓం మయూరీ సుస్వరూపాయ నాసికద్వయం పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మి లలాటం పూజయామి. ఓం శ్రీ కుమారి శిర పూజయామి. ఓం శ్రీ యోగ నిద్రాన పాదకం పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మి సర్వాంగాన్ని పూజయామి. చెప్పే ప్రతి మంత్రానికి మీరు ఓం శ్రీ మహాలక్ష్మి అనాలి. ఓం గంధం కుంకుమ పుష్పాలు అన్నిటితో పూజ చేయొచ్చు అమ్మని. ఏం బాబు పూజ చేయండి అమ్మ. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూత ప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దీత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్షీర సంభవాయ నమః. అనుప్రదాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. లోకనాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. పద్మహస్తాయ నమః. పద్మాక్షే నమః. పద్మసుందర్యే నమః. పద్మోద్భవాయ నమః. పద్మముఖ్యే నమః. పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. పద్మాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. పద్మగంధిన్యే నమః. పుణ్యగంధిన్యే నమః. సుప్రజాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయ నమః. చంద్రభద్రాయ నమః. ఓం చంద్రాయ నమః. చంద్రహోదర్యాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందు శీతలాయ నమః. ఆలాజంగే నమః. ఓం పుష్టే నమః. ఓం శివాయ నమః. శివగత్రే నమః. సత్యే నమః. ఓం విమలాయ నమః. శరణ్యే నమః. ఓం పుష్టయే నమః. ఓం దారిద్రాశిన్యే నమః. ప్రతిపుష్పన్యే నమః. ఓం శాంతాయ నమః. సుఖమదేవరాయ నమః. ఓం శ్రీయాయ నమః. భాస్కర్యే నమః. ఓం బిలోనిలయాయ నమః. ఓం విష్ణునిలయాయ నమః. వరారోహాయ నమః. ఓం యశ్విన్యే నమః. ఓం సుందరాయ నమః. ఉదరంగాయ నమః. హరిణ్యే నమః. హేమాలిన్యే నమః. ఓం సిద్ధాయ నమః. ఇంద్రానిగత్రే నమః. సిద్ధాయ నమః. ఓం శ్రేణి సౌమ్యాయ నమః. శుభప్రదాయ నమః. ఉపేశితాంగాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. హిరణ్య ప్రకారాయ నమః. ఓం దుర్పర్యాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం విష్ణువస్తాయ నమః. విష్ణువత్యాయ నమః. ఓం ప్రసన్నాక్షాయ నమః. నారాయణ సమాసితాయ నమః. నారాయణ ధ్వంసిన్యాయ నమః. దేవ్యాయ నమః. సర్వోదరాన్యాయ నమః. నవదుర్గాయ నమః. మహాకాళ్యాయ నమః. పరమశివత్వం నమః. త్రిగాజ్ఞాన నమః. విజ్ఞాన సపనాయ నమః. భువనేశ్వరాయ నమః. నేను చెప్పే మంత్రాలని అమ్మ ఎలా చెప్పాను అలా మీరు కళ్ళు మూసుకుని అమ్మవారి దర్శనం చెప్పిన అమ్మవారిని తలుచుకోవాలి. మీరు ఆ 2 ఏనుగులు అవి జ్ఞాపకం ఉంచుకోండి. తొండం పెకెత్తున్నాయి, అమ్మవారిని సేవిస్తున్నాయి, అవి ఘోషిస్తున్నాయి. కింద అమ్మవారు 2 చేతులు 2 కమలాలు, ఓ చేతిలో ధనక వర్షం, ఓ చేతిలో అభయహస్తం, అలా కూర్చొని ఆ కమలంలో కమలాలే అలా కూర్చుందనమాట. అలా ఉందని భావిస్తూ కళ్ళు మూసుకుని చెప్పిన మంత్రాలని చెప్పండి. మీరు అంతే మహాలక్ష్మి తలుచుకుంటూ వేరే ఏం ఆలోచనద్దు. ఓం ధం హ్రీం శ్రీం ధనద దేవ్యే నమః.
ఓం ధం హ్రీం శ్రీం ధనదా దేవ్యే నమః. ఓం ధం హ్రీం శ్రీం ధనదా దేవ్యే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. శ్రీ శుక్లే మహాశుక్లే కమలదళ నివాసే శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీ శుక్లే మహాశుక్లే కమలదళ నివాసే శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీ శుక్లే మహాశుక్లే కమలదళ నివాసే శ్రీ మహాలక్ష్మి నమో నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయై అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయే పూరయే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయై అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయే పూరయే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయై అష్టలక్ష్మి అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయే పూరయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురు కురు స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురు కురు స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురు కురు స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి మమ గృహే ఆగచ్చ ఆగచ్చ. హ్రీం నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి మమ గృహే ఆగచ్చ ఆగచ్చ. హ్రీం నమః. శ్రీం శ్రీం శ్రీకరీం ధనకరీం ధాన్యకరీం ధనధాన్యకరీం ధనధాన్యైక వృద్ధికరీం సర్వసమృద్ధికరీం సర్వసంపత్కరీం. శ్రీం 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 మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం కురు కురు స్వాహ. శ్రీం శ్రీం శ్రీకరీం ధనకరీం ధాన్యకరీం ధనధాన్యకరీం ధనధాన్యైక వృద్ధికరీం సర్వసమృద్ధికరీం సర్వసంపత్కరీం. శ్రీం 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 మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం కురు కురు స్వాహ. శ్రీం శ్రీం శ్రీకరీం ధనకరీం ధాన్యకరీం ధనధాన్యకరీం ధనధాన్యైక వృద్ధికరీం సర్వసమృద్ధికరీం సర్వ సంపత్కరీం. శ్రీం 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 మహాలక్ష్మి సర్వైశ్వర్యం కురు కురు స్వాహ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. బీజపూర్వక మహామంత్రాలను చదివాం. ఇంకా అమ్మవారు వెనక్కి రావడమే తురాయి వచ్చేస్తుంది అంతే. అద్భుతమైన మంత్రాలు మహాలక్ష్మి మంత్రాలు అంటే చాలా బీజాక్షరాలతో కూడిన మంత్రాలు. ఈ స్థానంలో ఈ క్షేత్రంలో ఈ స్థలంలో చెప్పాలని మేము చెప్పాను అంతే. ఎక్కడ చదవనివి అవి చాలా అద్భుతమైన మంత్రాలు. ఇప్పుడు మన ఇష్టదేవత కులదేవత బ్రహ్మం చెప్తాను. ఆ నామం ప్రతి నామానికి ఒకసారి బ్రహ్మార్పణం అనాలి మీరు. ఓం బ్రహ్మస్వరూపాయ నమః.
ఓం సర్వదేవత మూలాయ నమః. ఓం ఆద్యంచరహితాయ నమః. ఓం సర్వస్వరూపాయ నమః. ఓం అఖండ స్వరూపాయ నమః. ఓం రాగరహితాయ నమః. అతీతతత్వాయ నమః. ఓం కాలాతీతాయ నమః. అంతసాక్షిత్వాయ నమః. ఓం స్వయం ప్రకాశాయ నమః. ఓం స్థితప్రజ్ఞాయ నమః. ఓం ద్రష్టస్థితాయ నమః. ఓం స్వయం భువాయ నమః. ఓం స్థాన నిశ్చరాయ నమః. అనంత నిలయాయ నమః. ఓం ప్రణవస్వరూపాయ నమః. ఓం మౌనప్రదాయ నమః. ఓం వివరదత్తాయ నమః. విశ్వాంతరాయ నమః. విశ్వకారాయ నమః. విశ్వకారకాయ నమః. విశ్వమూలాయ నమః. విశ్వధర్మాయ నమః. మహాసత్వాయ నమః. ఓం కారణరహితాయ నమః. ఉదారతత్వాయ నమః. ఉదాసీన తత్వాయ నమః. అమృతమయాయ నమః. అమూర్తాయ నమః. సర్వమూర్తి నిక్షిప్తాయ నమః. ఓం నిగూఢాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం జీవతత్వ ధ్వంసాయ నమః. బ్రహ్మత్వ ప్రదాయ నమః. ఓం అంతర్గతాయ నమః. అమూల్యతత్వాయ నమః. యోగ ప్రియాయ నమః. యోగాతీతాయ నమః. ఓం త్రిపుటి రహితాయ నమః. ఓం ప్రేమ సహితాయ నమః. ఓం కూటస్థ నటనాయ నమః. పంచభూతాధీశాయ నమః. పంచకోశ మర్దనాయ నమః. ద్రష్టాధార దృష్టి ప్రసారాయ నమః. యథార్థ స్థానాయ నమః. స్థాపితాయ నమః. అంతరంగ వాసాయ నమః. ఓ సృష్టి రూపాయ నమః. దయార్థ రక్షణాయ నమః. శూన్య స్వభావాయ నమః. సగుణ సాక్షాయ నమః. నిర్గుణత్వ ప్రదాయ నమః. ఓం నిర్గుణ సహాయ నమః. విశ్వముఖాయ నమః. సాధకాభిషదాయ నమః. పరిపాలనాయ నమః. సత్వగుణ నేస్తాయ నమః. ప్రకాశాయ నమః. సాధకలయాయ నమః. రాగవధాయ నమః. విరాగ ప్రదాయ నమః. మౌన ప్రియాయ నమః. సత్శక్తి ప్రదాయ నమః. రాజయోగ ప్రదాయ నమః. మంత్రయంత్ర స్థితాయ నమః. మూలతంత్ర భస్మాయ నమః. అంతర్వ్యాసాయ నమః. అంతర్రహితాయ నమః. అంత్యరహితాయ నమః. పురుషోత్తమాయ నమః. ఏకాక పురుషాయ నమః. కాలగమన కారణాయ నమః. కాలమూలాయ నమః. కాలలయాయ నమః. యోగ నివాసాయ నమః. ఓం యోగానుష్ఠానాయ నమః. ఓం యోగ ప్రతిష్టాయ నమః. ఓం సర్వాంతర్గతాయ నమః. ఓం ఆనంద స్వరూపాయ నమః. బంధరహితాయ నమః. నిర్గుణ సదనాయ నమః. నిర్గుణ వదనాయ నమః. బంధధ్వంసాయ నమః. ఏకత్వ ప్రతిష్టాయ నమః. పరగోత్ర సామీప్యాయ నమః. జ్ఞాన నివాసాయ నమః. జ్ఞానలోలాయ నమః. భావశూన్యాయ నమః. హృదయ నివాసాయ నమః. అనంత సత్వాయ నమః. వేద సంస్కృత ప్రదాయ నమః. భావదోషోస్మాయ నమః. బ్రహ్మభావ ప్రతిష్టాయ నమః. సృష్టి పోషకాయ నమః. నిర్వికారాయ నమః. అజ్ఞాచాతుర్యాయ నమః. స్వరూపాయ నమః. ధర్మరూపాయ నమః. పరాధూతాయ నమః. విరాట్ రూపాయ నమః. జగద్గురువే నమః. అంతర్యోగినే నమః. ఆకారాభ్యే నమః. సర్వజ్ఞాయ నమః. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. ప్రథమం అంతర్ముఖీ ద్వితీయం ఆత్మాన్వేషి తృతీయం ఆత్మసాక్షాత్కారీ చతుర్థం ఆత్మపీఠాధిష్ఠే పంచమం భ్రాంతిధ్వంసిని షష్టమం సుస్వరూపమయే సప్తమం అనంతాన్వేషి అష్టమం గమ్యదర్శనే నవమం బ్రహ్మైక్య ప్రథమం అంతర్ముఖీ ద్వితీయం ఆత్మాన్వేషి తృతీయం ఆత్మసాక్షాత్కారీ చతుర్థం ఆత్మపీఠాధిష్ఠే పంచమం భ్రాంతిధ్వంసిని షష్టమం సుస్వరూపమయే సప్తమం అనంతాన్వేషి అష్టమం గమ్యదర్శనే నవమం బ్రహ్మైక్య ప్రథమం అంతర్ముఖీ ద్వితీయం ఆత్మాన్వేషి తృతీయం ఆత్మసాక్షాత్కారీ చతుర్థం ఆత్మపీఠాధిష్ఠే పంచమం భ్రాంతిధ్వంసిని షష్టమం సుస్వరూపమయే సప్తమం అనంతాన్వేషి అష్టమం గమ్యదర్శనే నవమం బ్రహ్మైక్య. ఇది చాలా పవర్ఫుల్గా ఉందమ్మా. ప్రథమం అంతర్ముఖి, అంతర్ముఖం అవ్వాలి ముందు. అయితే ద్వితీయ ఆత్మాన్వేషి. అంతర్ముఖం ఏం వెతుక్కుంటాం? ఆత్మాన్వేషి, ఆత్మను వెతుక్కుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? తృతీయ ఆత్మ సాక్షాత్కారి. ఎప్పుడైతే ఆత్మను వెతికావో ఈ ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అయ్యాక అప్పుడు ఆత్మ పీఠాధిష్ఠితన ఆత్మ అనే పీఠం మీద అధిష్ఠిస్తుందండి దొరికిన తర్వాత. నవమం భ్రాంతి ధ్వంసిని,
ఎప్పుడైతే అది లోపల ప్రవేశించి పీఠాన్ని అధిష్ఠించిందో సకల భ్రాంతులు ధ్వంసమైపోతాయి. మనిషే మహానుభావుడిగా మారిపోతాడు, పరమాత్మగా మారిపోతాడు. షష్టము స్వస్వరూపమయ్యే, స్వస్వరూపమే అని తెలిసింది. ఇప్పుడు మనకి తెలిసాక అనంతాన్వేషి, సప్తమం అనంతాన్వేషి. అప్పుడు అనంతం గురించి చెబుతాం ఎలా ఉంది ప్రపంచం అని. అష్టమం గమ్యం తెలిసినప్పుడు గమ్యం కనిపిస్తుంది. ఏమిటది? నవం బ్రహ్మైక్య. గమ్యం ఏమిటి? బ్రహ్మైక్యం. అదనమాట. ఇదంత పవర్ఫుల్ స్తోత్రం. ప్రతిరోజు అంత పారాయణ చేయండి. అద్భుతమైన విషయం. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. మహాలక్ష్మి కదా, ఇహం పరం ఇహం పరం ఇహం పరం ఇహం పరం ఆడించేస్తుంది. అటు ఇహం అనగానే మహాలక్ష్మి కనిపిస్తుంది, పరం అనగానే ఆత్మ కనిపిస్తుంది. రెండు ఒకటే. మధ్యలో మన మధ్యలో ఈ దోబూచులాట అనమాట. ఏమ్మా పాట ఏమైనా పడతారు అంతా? అదే ఏం పడుతుంది? సౌభాగ్య లక్ష్మీరావమ్మ ఒకసారి అందామా? సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరియగా, పీతాంబరములు శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు, ముద్దులుక పాదమ్ముల మూవలు, గలగల గలమని సవ్వడి చేయగా, సౌభాగ్యవతుల సేవల నందగా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్తజనులకు కల్పవల్లివై, కమలాసనవై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి, సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనభాగ్య లక్ష్మీ. జనకరాజు నీ ముద్దుల కొమరిత, రవికుల సోముని రమణీమణివై, సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చడి దీవనలీయగా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య కుంకుమ శోభిత పంకజలోచని, వెంకటరమణుని పట్టపురాణి, పుష్కరముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన, సౌభాగ్య లక్ష్మీరారమ్మ సౌభాగ్య సౌభాగ్యముల బంగారు తల్లి, పురందర విటలుని పట్టపురాణి, శుక్రవారము పూజలందుకొన, సకల కాలములు శుభగడియలుగా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ. తోపు వేయించుకున్నాను. అమ్మా అమ్మా అవును చాలా అమ్మ సన్నిధి బ్రహ్మ సన్నిధి ఏం చేసినా అదే కనిపిస్తుందమ్మా. మన దృష్టి మన మనస్సు అలా ఉంది. అది మనం ఏం చేసినా ఏ పని చేసినా ఇక్కడ అది ధ్యానమే. అది అంతే. అలౌకిక ఆనందం ఇక్కడ పొందేది అలౌకిక ఆనందం, లౌకిక ఆనందం కాదు. అది లౌకిక ఆనందాలు వేరే ఉంటాయి, రోడ్డు మీద కనిపించేవన్నీ వేరేవి. ఇక్కడ ఆయన చెప్పిన రామూర్తని చెప్పినగా క్షేత్రం అని ఒక్కొక్కటి నోట కూడా ఒక్కొక్కటి పలికిస్తాడు బ్రహ్మం. ఆ మాటలు మర్చిపోలేని అంతే అవి. అది క్షేత్రం అన్నాడు అంతే ఒకటే. ఎక్కడైతే క్షేత్రం ఉంటుందో అంటే భగవంతుడు ఉంటాడో అది క్షేత్రం.
ఎక్కడైతే నది ఉంటుందో అది తీర్థం, తీర్థానికి క్షేత్రం తేడా అది. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, పరబ్రహ్మ స్వరూపం. అక్కడ పరబ్రహ్మమే అవతారమై, అది అవతారం అయితే మానవ రూపైన మనుషు రూపైన అందరికీ మనం చెప్పాలి కదా. చెప్పాలంటే అంతా నిండి ఉంది, ఇదంతా నిండి ఉంది అంత చెప్తున్నాను. అమ్మాయి నేనే నిండి ఉన్నాను, ఇదంతా నాదే, ఇదంతా నీదే, ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, ఇక్కడ అన్నీ నేనే అంటూ చూసారా అమ్మ. అలా ఉంటే మనం తెల్లతాయి, ఇక్కడ ఉంది బ్రహ్మ ఉంది, ఇక్కడ ఉంది బ్రహ్మ. కానీ ఎలా నాతో మాట్లాడాలి కదా. అది ఒక రూపం దాల్చి ఒక వాయిస్ మనం వినిపించి అమ్మ ఆ స్థితిలో తీసుకుపోతుంది. అందులో ఇక్కడ ఏది చేసినా అలౌకిక ఆనందం, బ్రహ్మానందం, నిత్యానందం, పరమానందం, పరమసుఖదం అన్నీ ఇక్కడే. ఆ పొందే అనుభూతులు ఇక్కడే. అది మన పొందే ఆత్మను బట్టి ఉంటుంది, అంతే అంతే. మనంతా స్థితి రీచ్ అయిపోయిందండి. ఎవరు పొందే ఆత్మను బట్టి వేరే ఏం లేదు ఇక్కడ. ఇక్కడంతా ఒకటే స్థితి, అది సామూహిక స్థితి. పైగా సామూహికంగా చేస్తే ఆ లక్షణం వస్తుంది. అది సత్సంగత్వం, నిస్సంగత్వం అని. సత్సంగాలు ఎప్పుడైతే చేసామో మొత్తం అందరిది మనకు పట్టుకుంటుంది. తేడా సత్సంగం తేడా పట్టుకుంటుంది. పొద్దున మాట్లాడకూడదు, కానీ ఏం వండుకున్నావు, ఏం తిన్నావు, పిల్లాడు ఉన్నాడు, ఊళ్ళో వాడు ఎలా ఉన్నాడు, సత్సంగంలో కొన్ని అవి వేరేవి. మన సత్సంగం అది కాదు. అంటే అలా మాట్లాడితే మీకు ఆకర్షణ ఉండదు, అలా మాడతాను నేను. ఆ ఒకే కూర నాకు లోపల ఇష్టం ఉంటుంది నాకు. ఇది మాట్లాడితే ఆ అటెన్షన్ ఉంటుంది ఎక్కువ. ఏంటంటే ఆ కొద్దిగా ఏదో కామెడీగా మాట్లాడడం ఉండే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందరూ మాట్లాడడం. అందుకని ఈ సత్సంగం వేరేది. ఇది బ్రహ్మ సత్సంగం, జ్ఞానభావన ఇక్కడ, సామాన్య విషయం కాదమ్మా. ఎవరు చూపించారా? తోపమాగరాన్ని దీప నమస్కారం, దీపం చూపించండి అమ్మా. అమ్మవారి దీపం చూడండి. సాధ్యంత్ర సంయుక్తమైన యోజన ప్రేమ మంగళ దీపం త్రాయ నరక దూర యోజన సాక్షాత్ దీపం దర్శయామి. తోపది మాత్రం నైవేద్యం సమర్పి అమ్మా. ఉండాలా ఏంటి స్మూత్ గా పేపర్ కూడా వీనట్టి కూడా తీయించి పెట్టాను దంపతులు ఇద్దరికి. ఎప్పుడు వచ్చారు? మేము చూడలేదు. చాలా లేట్ అయింది. మా ఇంటి వెలుగు, మా కంటి వెలుగు, మహాలక్ష్మి నీవేనమ్మా, వరలక్ష్మి నీవేనమ్మా. శ్రీ విష్ణు అక్షత మందున్నదేవో మహాలక్ష్మి శ్రీ విష్ణు అక్షత మందున్నదేవో మహాలక్ష్మి గల్లు గల్లున వరలక్ష్మి వేగ వేగ మహాలక్ష్మి జయ జయ హారతి జగదాంబ హారతి మంగళ హారతి మాతా జయ జయ హారతి. అలాంటి ఏం పెట్టుకోలేదు. బంగారు బొమ్మను కాచితివి, అమ్మను చూచితివి, బంగారు బొమ్మను కాచితివి, అమ్మను చూచితివి, బంగారు బొమ్మను కాచితివి. మంగళ వేషము మధుమయ భాషము, మంగళ వేషము మధుమయ భాషము, మంగళ వేషము మధుమయ భాషను, మంగళ వేషము మధుమయ భాషను. అమ్మను చూచితివి, బంగారు బొమ్మను కాచితివి, అమ్మను చూచితివి, బంగారు బొమ్మను కాచితివి. మంగళారతులు మహిళలు పాడగా, మంగళారతులు మహిళలు పాడగా, మంగళారతులు మహిళలు పాడగా, మంగళారతులు మహిళలు పాడగా. భద్రాసనమున బరగిన దేవిని, భద్రాసనమున బరగిన దేవిని, పద్మాసనమున బరగిన దేవిని, పద్మాసనమున బరగిన దేవిని. అమ్మను చూచితిని, బంగారు బొమ్మను కాచితిని,
అమ్మను చూసితిమి బంగారు బొమ్మను గాంచితిమి అమ్మను చూచితిమి బంగారు బొమ్మను గాంచితిమి అమ్మను చూసితిమి బంగారు బొమ్మను గాంచితిమి బంగారు బొమ్మను గాంచితిమి బంగారు బొమ్మను గాంచితిమి ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః కూర్చోరా ఇలాగా ప్రతి ఒక్కలో ఏహంలో ఆనందం ఏహంలో ఆనందంగా ఉంటేనే బ్రహ్మార్పణంగా ఉండగలుగుతాం. అర్థమైందా? ఇంట్లో కొట్టుకుంటా అంటే బ్రహ్మార్పణ ఉండదు. మనసుకి ప్రశాంతమే కదా బ్రహ్మార్పణ అంటే ఏంటి? అలా పరమాత్మ ఉండాలంటే ఇంట్లో ఆనందంగా ఉంటాం. రాజాదిరాజే ప్రసాయినే నమో వై వై శ్రవణ తమే కామాం కామాయ కామేశ్వర వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం బ్రహ్మ ఓం వాయు ఓం ఆత్మ ఓం సత్యం ఓం తంత్రో నమః. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర భూతాన బ్రహ్మాది ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం భూతనాథాయ విద్మహే బహుపుత్రాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ మహాసేనాయ ధీమహి తన్నో శంభో ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాంచనంతో నిగమాద్యమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. ఓం మహాదేవ విద్మహే విష్ణుమూర్తి ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసదేవి తన్నో శేష ప్రచోదయాత్. ఓం దాసపేద విద్మహే సర్వదేవమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఆంజనేయ విద్మహే తన్నో హనుమ ప్రచోదయాత్. ఓం లక్ష్మీ క్షేర సముద్రాంతర్గత భావేశ్వరి కాశీ భూస్వస్థేవంతం దీపాంబరం శ్రీమన్మందకటాక్షో కూడా వదిలేసి బాబు. నేను రాధాను ముద్దొకదా ఉంటాను, రాత్రి ఉంటాను, సత్సంగం చెప్పాలి అన్నట్టుంది నా ముసలి సత్సంగం చెప్పాలి. ఒక వాక్యం తీసి సత్సంగం చెప్పాలి. మీరు అందరూ ఏమైపోతున్నారు రోజు రా హారతి తీసి పళ్ళు తీసి పళ్ళు రక్తవర్ణపు వస్త్రాలు ధరించి ఎర్రని పగడాల మాల ధరించి భక్తితో మండల వ్రతమును పాటించి భక్తితో మండల వ్రతమును పాటించి పునాలి దీక్షనే నీ కొండ చేరంగా కరుణించి కాపాడు మేలు జై భవానివే జై భవానీ జై 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 భవానీ 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 జనకు జనకు జన ఢంకాలు మ్రోగంగా జనకు జనకు జన ఢంకాలు మ్రోగంగా అప్పట్లు తాళాలు నీ పేరే పలకంగా అప్పట్లు తాళాలు నీ పేరే పలకంగా సోమెత్తిన నాదంలో ఆవేశం పూర్ణంగా సోమెత్తిన నాదంలో ఆవేశం పూర్ణంగా అమ్మోరి వే తల్లి భద్రకాళి వే తల్లి అమ్మోరి వే తల్లి భద్రకాళి వే తల్లి కరుణించి కాపాడు కనక దుర్గవే మేలు జై భవానివే
జై భవానీ జై 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 భవానీ 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 ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః అర్పణం. అమ్మ ఎక్కడ ప్రదక్షిణ ఓం యాని గాంధీ అక్షంతలు ఎక్కువ ఉన్నాయి అందరికీ ఇవ్వండి ఇలాగా అక్షంతలు అలా గమ్మున ఇవ్వండి మహేశ్వరి మహాత్మ చెప్పండి అపరాధ ఆసాని క్రియంతే ఆర్నిశం మయాదేవ దాసోహం మత్వ నమస్వ పరమేశ్వరి అపరాధ క్షమాపణ నమస్కారాన్ని నారాయణ సోపేశ్వరం నారాయణ మూడు సార్లు నీళ్ళు వదిలేయండి. బ్రహ్మార్పణ వస్తు మూడు సార్లు నీళ్ళు వదిలేయండి.